హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఎప్పటి నుంచి ఆలు పరోటా ఎలా ఉంటుంది తినాలి అని చెప్పేసి ఒకసారి నేను నా ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగే చెప్తే తనకి ఆల్రెడీ ఆలు పరోటా ఎలా చేయాలో తెలుసు. సో తను ఏంటంటే నాకు చెప్పిందనమాట ఎలా చేయాలో. సరే ట్రై చేద్దాం కదా, ఎలాగో మనకి తినాలుంది కదా అని చెప్పేసి అనుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం అయినా కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. మీరు వీడియో మొత్తం చూసాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బంగాళదుంపలు తీసేసుకొని మెత్తగా ఉడకబెట్టేసేసి దాన్ని కొంచెం క్రష్ చేసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, అలాగే నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేతే లేదు. అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మనం ఆల్రెడీ చపాతీలు చేయడానికి గోధుమ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే మిక్స్ చేసుకొని దాన్ని నేను ఫస్ట్ అయితే చపాతీలాగా రౌండ్గా ఒత్తుకున్నాను. సో దాన్ని ఒక సైడ్ కట్ చేసి ఆల్రెడీ నేను కలిపి ఉన్న మిశ్రమాన్ని అందులో కొంచెం పెట్టేసిన తర్వాత దాన్ని మనం సమోసాకి మౌల్ చేస్తాం కదండి 3 లేయర్స్గా, సేమ్ అలాగే మౌల్ చేసి లైట్ ప్రెషర్తో మళ్ళీ కొంచెం చపాతీలాగా చేసుకున్నాను. సో నాకు అలా కంటే నేను దాన్ని పిండిని కొంచెం బాల్ లాగా తీసుకొని ఆ బాల్ లాగా అందులో మనం చేసిన మిశ్రమాన్ని పెట్టేసి దాన్ని మళ్ళీ ఒక బాల్ సైజులో చేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ చపాతీలాగా లైట్ ప్రెషర్తో మనం ఒత్తుకుంటే నాకు కొంచెం బాగా వచ్చినట్టు అనిపించింది. సో నేను ఒకటైతే అలా ట్రై చేశాను, మిగతా నాకు ఇలాగే ట్రై చేశానండి. నేను పైగా ఇలాగే చేస్తే కొంచెం రౌండ్ కూడా, షేప్ కూడా మనకి ఎక్కువ వచ్చింది. సో తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆలు పరోటాని వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, తీసేస్తే మనకి ఆలు పరోటా అయితే రెడీ అయిపోతుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.